సమీప బంధువు అంటే బంధువులలో అనేక రకాలు ఉంటారు. ఏంటి రకాలంటే మొట్టమొదటిగా దగ్గర బంధువులు, రక్త సంబంధికులు 2, 3 దూరపు బంధువులు. ఏమండి, ఈ 3 రకాలుగా ఉంటారు. సమీప బంధువులు అనేది చాలా అరుదైనటువంటి విషయం. సమీప బంధువు అనేది చాలా అరుదుగా కనబడుతుంటారు. ఏమండి, ఇప్పుడు దూరపు బంధువుల విషయానికి వచ్చినప్పటికీ మనం కొంచెం దూరంగానే ఆలోచిస్తాం. వాళ్ళకు సమస్య వచ్చినా అయ్యో అలా జరిగిందా అని ఆ క్షణానికి బాధపడతాం తప్ప తర్వాత మన మనసులో బాధ ఉండదు. ఎందుకంటే వాళ్ళు దూరం కనుక. కానీ దగ్గర బంధువులకు వచ్చినప్పటికీ ఇంకొంచెం ఎక్కువ బాధపడతాం. వీలైతే ఆ రోజు పని శరీరానికి ఇష్టపడతాం. వాళ్ళతో పాటు కలిసే కార్యక్రమం పాల్గొనడానికి ఇష్టపడతాం. ఇక రక్త సంబంధంకి వచ్చినప్పటికీ ఇది ఏం చేస్తుందంటే ఏదైనా వాళ్ళకి అపాయకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అనగానే మన మనసులో విపరీతమైన ఆవేదన, దుఃఖం పుట్టుకొచ్చి అది మనకే జరిగిందన్నట్టుగా, అది మన జీవితంలోనే మన కుటుంబంలోనే ఆ నష్టం జరిగిందన్నట్టుగా గుండెలు బాదుకుని వ్యాధులు చెందుతుంటాం. ఏమండి, అక్కడికి వెళ్తాం, ఆ కార్యక్రమం దగ్గరికి వెళ్తాం. 1 రోజు 2 రోజులు వాళ్ళతో పాటు ఏడుస్తాం, బాధపడతాం. మనం తిరిగి వచ్చి దైనందిన జీవితంలో మనం ఏమైపోతాం, మరలా మన పనుల్లో పడిపోతాం, అంతా మర్చిపోతాం. కానీ సమీప బంధువు అనేది అటువంటిది కాదండి. ఇది ఇప్పుడు వరకు మనం తెలుసుకున్న బాంధవ్యాలు, బంధుత్వాలు శరీరానుసారమైనవి. ఇవి లోక సంబంధమైన బంధుత్వాలు. దూర బంధువులు కావచ్చు, దగ్గర బంధువులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు. ఈ సమీప బంధుత్వం అనేది ఇది ఆత్మ సంబంధమైన బంధుత్వం. ఇది సమీప బంధుత్వం. సమీపంగా అంటే మనస్సుకు దగ్గరైనటువంటి బంధుత్వం. దీన్నే ఏమంటాడంటే దేవుడు, మిమ్మల్ని కుమారులు కుమార్తెలను పిలుచుట కంటే నా స్నేహితులను పిలవడం మీకు మంచిది, యోగ్యత అన్నాడు. ఎందుకంటే తండ్రి చేసిన పని, తండ్రి చేసిన మేలు కుమారుడు మర్చిపోవచ్చు. ఏమండి, బంధువులు కూడా మర్చిపోవచ్చు మనం చేసిన ఉపకారాలు, వాళ్ళ కొరకు మనం చేసిన త్యాగం. కానీ స్నేహితులు ఎప్పుడూ మర్చిపోరు. మీకు అర్థమవుతుందండి? వీళ్ళందరూ బాంధవ్యానికి, బంధుత్వానికి విలువిస్తే అతని మనసుకి స్నేహితుల యొక్క విలువలకు విలువిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు వాక్యం చెప్పిన నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, ఆపదలో ఆదుకుంటాడు, దుర్దశలో ఆదరిస్తాడు. నువ్వు చెడిపోతుంటే గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, బాగు చేస్తాడు. మిగతా వాళ్ళు నువ్వు బాగుంటే నీ దగ్గరికి వస్తారు, బాగోకపోతే దగ్గరికి వాళ్ళతో మంచిగుంటే అయ్యో పాప అంటారు, మంచిగా లేకపోతే బాగా జరిగిందని నవ్వుకుంటారు. కాబట్టి సమీప బంధువు అనగా అర్థం ఏంటంటే మనస్సుకు సంబంధించిన బాంధవ్యం. మనసులో గుర్తుండిపోయే వ్యక్తి, మన మనసు ఎరిగిన వ్యక్తి. అతను మాత్రం అలాగే 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మర్చిపోయే మనిషి. తన జీవితకాలం అంతా నువ్వు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటాడు. తన జీవితకాలం అంతా నువ్వు గద్దెంచి తైలాభిషేకం తీసుకుని మార్చుకుని మనసు మార్చుకుని నీకంటే మేలుకరంగా జీవించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొందరు మంచి వారికి మేలు చేస్తారు, బంధువులు అయినా సరే. ఆ బంధువుల్లో చెడ్డవారు ఉంటే, వాళ్ళు నచ్చిన వారు ఉంటే వాళ్ళు మేలు చేయరు, వాళ్ళు కిడి చేయాలని ఆలోచన చేస్తారు. ఏమండి, కానీ ఇక్కడ మీరు చూపిస్తున్న బంధువు అలాంటి అతను కాదు. ఆ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అందుకని దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అట్టి మనసు కలిగిన సమీప బంధువుడు కాబట్టి అతని వంశంలో నుంచి ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన పేరు బోయాజు. హల్లెలూయా.
సమయంలో ఆ సమీప బంధువుడిని, ఆ మంచి బంధువుని, ఆ మంచి స్నేహితుడిని మీకు పరిచయించాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి రూతు గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించుడు కాని తన కోటలతో అని చాలు. చూసారా, ఈ సాక్ష్యం ఈ సమీప బంధువుల కోసం. అంటే సువర్ణమ్మ గారు, ఈయన ఎవరికి సమీప బంధువుడు? నయోమి అన్నటువంటి నీలాగా వృద్ధాత్మైనటువంటి ఒక విశ్వాసకు బంధువు. నయోమి చెప్తుంది తన కోడలతో, వీరి జీవితం ఎలా ఉన్నప్పటికీ ఇశ్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి పొరుగు దేశం వెళ్ళి సంపాదించుకోవాలని ఆశతో 2 కుమారులు భర్త కలిగినటువంటి నయోమి అక్కడికి వెళ్ళిన తర్వాత 2 కుమారులు వివాహం అవుతుంది, 2 కోడలు వస్తారు, 2 కొడుకులు ఒకరు చనిపోతారు, భర్త కూడా చనిపోతాడు. ఇప్పుడు ఈమె విధవరాలుగా విడవబడింది, 2 కోడలు విధవరాలుగా విడవబడ్డారు. గతొక చరిత్ర. అలాంటి మనిషి ఈ సమీప బంధువులను సాక్ష్యం ఇస్తుంది. చాలాసార్లు ఈ వాక్యం బట్టి మీరు తెలుసుకోండి. పరిగెట్టి పాలు పెట్టి నిలబడి నీళ్ళు తాగడం మంచిదని పెద్దలు కూడా చెప్తారు. దేవుని శ్రద్ధ విడిచిపెట్టి ఏదో సంపాదించేద్దామని విదేశాలు వెళ్ళి బాధపడుతున్న వారు మా మధ్య లేకపోలేదు. ఉన్నారా లేరా? నయోమి కూడా అదే చేసింది. దేవుడు ఇచ్చిన దేశాన్ని విడిచిపెట్టి, పొలాన్ని విడిచిపెట్టి, తాకట్టు పెట్టేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా ఇల్లు పొలాలు తాకట్టు పెట్టేసి వెళ్ళిపోతాడు కదా, అలా వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత జరిగిన పరిస్థితి ఇక్కడ ఆ ఆలోచన తారుమారు అయిపోయింది. నిజంగా నువ్వు వెళ్ళితే దేవుని చుట్టూ మీద నువ్వు అడుగు, దేవుడు నీతో మాట్లాడతాడు నీ కష్టాలు చూసి. అప్పుడు అన్ని సమయంగా జరుగుతాయి. దేవుని అడగక ఆలోచించి సొంత ఆలోచన తెలిపోయింది ఈమె. దోస్తుందంటే కాబట్టి నష్టపోయింది. వెళ్ళిన వెంటనే ఏ బాగు లేదు, భర్త చనిపోయాడు, తర్వాత 2 కొడుకులు చనిపోయారు. పెళ్లి చేసిందాక వెళ్ళాక వీడు ఒక్కటికి వెళ్ళింది కదా, పెళ్లి చేసింది, మంచి అమ్మాయిని చూసింది, పెళ్లి చేసింది. వాడికి వెళ్ళాక 2 కొడుకులు చనిపోయారు. 3 విధవరాలు అయిపోయింది ఇంట్లో, 6 కుటుంబంతో వెళ్ళి. ఆమె చెప్తుంది ఎవరి కోసం? నయోమి కోసం. నయోమి ఎవరి కోసం చెప్తుంది? బోయజ్ కోసం. బోయజ్ ఎక్కడున్నాడు? ఇశ్రాయేల్ చేసుకున్నాడు. బోయజ్ ఏమవుతాడు? వాడికి సమీప బంధువు. ఆయన గురించి చెప్తుంది. ఏం చెప్తుంది ఈమె? నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును కాకని తన కోడలతో చెప్తుందంట. తన కోడల పేరేంటి? ఈ గ్రంథంలో చూడండి పైన అమ్మా, కోడల పేరేంటి? రూతుతో చెప్తుందండి. ఈమె ఎన్నో కోళ్ళు? చిన్న కోళ్ళు. పెద్ద కోళ్ళు ఏమైంది? తల్లిగారికి వెళ్ళిపోయింది. ఈమె మాత్రం నా దేవుడే నీ దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఉన్న చోటే నేను ఉంటాను, నేను మా తల్లిదండ్రులకు వెళ్ళను, నీతోటే బ్రతుకుతాను, నీతోటి చనిపోతానని నిబంధన చేసుకుని అక్కగారు నమ్ముకుని దేవుడు నమ్ముకుని ఉంది. ఈమెకి ఆయన గురించి పరిచయం చేస్తుంది. ఎవరి గురించి? బోయజ్ గురించి పరిచయం చేస్తుంది. ఇలాంటి వాడు ఇతను ఎలాంటి మనుషులు ఏంట? చచ్చిన వారికి బ్రతికిన వారికి కూడా మానవ ఉపకారం చేసేవాడట. ఏమంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఈ మాట. కానీ దీని గురించి తలుచుకుంటే మనం ఈ పనిని ప్రారంభిస్తే మనకంటే ధన్యకరమైన జీవితం మనకుంటుంది. ఇందులో పని ఉంది. అర్థమవుతుందా? చచ్చిన వారికి బ్రతికిన వారికి మేలు చేయక మానని మంచి గుణం కలిగిన వాడు. ఎవరైనా బతుకున్నోడికి మేలు చేస్తారండి? మరొక చెప్పండి. బతుకున్నోడు మనం రోజు వైద్యం చేయించగలం, 500 ఇవ్వగలం, ఒక పూట అన్నం పెట్టగలం. చచ్చిన వారికి ఏం మేలు చేయగలం మనం? ఏమంటే చచ్చిన వారికి ఏం మేలు చేయగలం మనం? చేయగలమా? కానీ చచ్చిపోయిన వారు కూడా మేలు చేస్తారంట. ఆయన బ్రతికిన కాలం అంతా కూడా యేసు ప్రభు దగ్గర మేలులు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు, కార్యాలు పొందుకున్నారు. కానీ
ఆయన చనిపోయిన తర్వాత ఆయన మేలు చేసేవారు ఎవరు లేదు. కానీ ఒక ఆయన అరిమతం యోసేపు ఆయన మేలు చేశారు కదా. ఏమండి, చచ్చిన వారు కూడా మేలు చేసేటట్టుగా ఏం చేసేవాడు? వారి కుటుంబాలను ఆదరించేవాడు. ఆ సమయంలో మీరు నేర్చుకోవాలి. మన గ్రామంలో, పరిసర ప్రాంతంలో వారి క్రైస్తవులైనా, ముస్లింలైనా, హిందువులైనా, బౌద్ధులైనా ఎవరైనా సరే ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే కొంత ఆర్థికంగా పట్టుకెళ్ళి చేతులు పెట్టారు. 100 కావచ్చు, 200 కావచ్చు, 50 కావచ్చు, మీ దగ్గర ఉన్నది. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు ఆ కార్యక్రమాన్ని డబ్బెత్తుకోవడం చాలా కష్టతరం. అర్థమవుతుందండి? అది మనం చేయాలి. అప్పుడు అలా చేస్తే చచ్చిన వరకు ఏం చేసినట్టు కదా. నువ్వు కనీసం బ్రతుకుండగా చేయకున్నా చనిపోయినప్పుడు చేస్తే రేపొద్దు నీ మాట మందు అనేక మంది చేతులు ఉప్పులు విప్పే భాగ్యం దేవుడు కలుగజేస్తాడు. దేవుని స్తోత్రం. ఈ చనిపోయిన వారికి ఇంకో మేలు ఉంది. ఇంకో మేలు ఏంటి తెలుసా చేసేది? వాళ్ళు బ్రతికి ఉండగా వాళ్ళకి మానక ప్రత్యుత్తరం చేసి వాళ్ళ ఆపదల్లో ఆదుకుని వాళ్ళ కష్టాలు తెచ్చి వాళ్ళని దేవుని ప్రేమలో నడిపాడు. దేవుని స్తోత్రం. చనిపోయినప్పుడు కూడా వాళ్ళు ఇతని ద్వారా మేలు బ్రతుకుడుగానే పొందుకున్నారు. చనిపోయిన తర్వాత కుటుంబానికి ఆదరించి తన ఆర్థిక సమస్యలను తీర్చాడు. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమానికి మీరు ఏమి బాధపడద్దు. మీరు మీ బంధువులను చూసుకోండి. దీనికి ఎంత ఖర్చు అవుతుందో అంత నేను ఖర్చు పెడతానని చేసేవాడు. నిజంగా కొంత ఉపశమనం ఇచ్చినట్టే కదా. చనిపోయి బాధలో ఒక పక్షంగా ఉంటే, లేదా ఒక రీతిలో ఉంటే మరలా 3వ రోజు కార్యక్రమం చేసుకోవడానికి 10 మందికి భోజనం పెట్టకపోయిన మాట అనిపించుకోవడం కోసం మాకు ప్రయాసపడతారు కదా వద్దా? ఈయన చచ్చిన వారికి బ్రతికిన వారికి మేలు చేయవాడు నేను కనుక ఇతను ఎవరి చేత ఆశ్రదింపబడతానని చెప్తున్నామే. భూమి ఆకాశంలో సృష్టించిన యెహోవా చేత ఆశ్రదింపబడును గాక. ఆమేన్. దగ్గరగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన బంధువులు కొంతవరకు మనకు మేలు చేస్తారు. కానీ ఆత్మ సంబంధమైన బంధువులను చూసారా, అతడు ఎవరు విడిచిపెట్టి మనం విడిచిపెట్టు. అందుకని మన పెద్దలో మాట్లాడేవారు, ఒరే చెడిపోయి చెల్లింటికి వెళ్ళొద్దు, స్నేహితుడింటికి వెళ్ళరా బాబు. నిన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, డబ్బులు చేర్చుకుంటాడు, త్రోసివేయడు. అందుకని ప్రభు కూడా కుమారులారా కుమార్తెలారా అనిపించుకుంటుందంటే మిమ్మల్ని నా స్నేహితులారా పిలుస్తున్నాను అన్నాడు యోహాను. ఎందుకంటే స్నేహానికి ఉన్న విలువ అది ఇంత అంతం కాదు. స్నేహానికి ఉన్న విలువ ఏంటంటే అది మనసుకు దగ్గరగా ఉంటుంది, మనస్సును ఆదరిస్తుంది, మనసు తెలుసుకునే ఉపకారము చేస్తుంది. ఈ బంధుత్వాలు బాంధవ్యాలు ఏం చేస్తాయంటే వాళ్ళకు ఉపకారం చేస్తేనే. చాలామంది మీ జీవితాల్లో చూడండి, మన జీవితాలు చూడండి, ఎవరైనా పెళ్లి చేసుకుంటే 200 అయితే 250 రూపాయలు మాత్రం రోజులు పెళ్లి చేసుకుంటే జ్ఞాపకం వాటికి అవునగా చెప్పండి. అదో ఉపకారం అంతే. కావండి హాస్పిటల్లో ఉండగా ఒక 50 రూపాయలు పళ్ళు పట్టుకుని చేతులు పెట్టింది అనుకోండి, మనం 100 రూపాయలు పళ్ళు పట్టుకుని చేతులు చూడడానికి రాలేదనుకోండి, ఆడ కూడా రాలేదంటే మనం కూడా వెళ్ళాలనుకుంటున్నాం. ఈ లోపల శరీర సంబంధం బంధుత్వాలు బాంధవ్యాలు అలాగే ఉంటాయి. కానీ నిజమైన స్నేహితులు ఏం చేస్తారు తెలుసా? ఏ స్తోమత లేకపోతే తన గురించి ప్రార్థన చేసి తనకున్న 10 రూపాయలు ఇచ్చి 2 రోజులు అట్లా ఉండి అతను పరిచయం చేసి వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అయితే ఆ వ్యాధి మనకి ఎక్కడ అంటుకుంటుందో, ఆ వ్యాధి మనకి ఎక్కడ వస్తుందో, ఇన్ని రోగాలు ఉన్న వ్యాధులు ఉన్న వాళ్ళు హాస్పిటల్లో మనం ఉంటే మనకి ఏదైనా అంటుకుంటుందేమో అని చేతి కూడా తాకుండా వచ్చేస్తుంటారు. హల్లెలూయా. చూడండి, మీకు ఈ సమీప బంధువుడి యొక్క మనస్తత్వం కలిగి ఉన్నాయని మరొక ఆయన చూపిస్తుంది. చూడండి, నిజంగానే బోయాజు నయోమి రూతు కూడా అక్కడికి వచ్చినప్పుడు రూతుని బోయాజు ఆదరించాడు. రాగానే ఏం చెప్పాడు తెలుసా? నువ్వు ఎవ్వరూ చేలో కూడా పరిగెత్తుకోవద్దు, నా చేలన్నింటిలో పరిగెత్తుకోవడం తెలుసు కదా మీకు. కోత కోసిన తర్వాత విడవబడినప్పుడు ఇల్లులు ఏరుకుని జీవించవచ్చు. ఎంత బలముందో బోయాజుకి.
బహు పొలము గలవాడు. పనివారి గురించి ఏం చెప్పాడో తెలుసా? ఈమె నా సమీప బంధువురాలు, మీరు కోత కోసేటప్పుడు ఈమె నాటకపరచకండి, ఈమె కొరకు కొంత పరగా విడిచిపెట్టండి. సర్వసాధారణంగా కట్టెలు కట్టినప్పుడు ఎదురొద్దరు కొంతమంది ఏదో చేతుల నుంచి వేళ్ళ జారుకుని తప్ప, కానీ కలెక్టర్ గుప్పులు విడిచిపెట్టమని చెప్పాడు. చూసారా? గుప్పులు విడిచిపెట్టమని చెప్పాడు. కాబట్టి జీవితకాలం అంతా కూడా ఆయన దగ్గర వాళ్ళు అరదాసుకున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఆశ్చర్యం అనిపించిందా లేదా? మనం ఏమైందో ఇప్పుడు చెప్పండి. మనము సమీప బంధువు అయితే ఏం చేయాలి? వాళ్ళకి చనిపోయినప్పుడు వాళ్ళని ఆదరించాలి, వాళ్ళ కార్యక్రమంలో మనం ఉంచాలి. వాళ్ళు బ్రతుకున్నప్పుడు వాళ్ళకి మేలు చేసి దేవుని సందికి నడిపించాలి. చనిపోయినటువంటి బాధ లేకుండా వాళ్ళని వాక్యం చేత ఆదరించి మన చేతులు మన డబ్బు ధనం ఐశ్వర్యం దాచుకోవడం కాకుండా అలాంటి ఖర్చు చేయాలి. ఇప్పుడు ఈ అరిమతపు యోసేపు అయినా ఈయన బహు ధనవంతుడు. 150 సేర్లు బోరంతో కలిపిన అత్తర్ని ప్రభు ధ్యానం కూర్చాడంట. ఎంత గొప్ప విషయం చెప్పండి. చూడండి, ఆ సమీప బంధువులు చూపిస్తే చూడండి. మార్కు సువార్త ఈ చదివినటువంటి లేఖన భాగంలో చూపిస్తాను. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం చూడండి. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యం వరకు ఎదురు చూసేవాడు. చాలండి. అతను ఎలాంటి వాడట? ఘనత వహించిన వాడు. ఇతను ఎవరు చెప్పండి? ఇతను శతాధిపతి అంటే 100 మంది ఆయన కింద పనిచేస్తారు. మంచి పదవి కలిగినవాడు, మంచి అధికారం కలిగినవాడు, ఈ లోపల ఘనత పేరు మంచి పేరు కలిగినవాడు. ఘనత వహించిన వాడు ఏంటి కూడా దేనికోసం చూస్తాడు? చదవాలి. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఘనత వహించాడు, అధికారి హోదాలో ఉన్నాడు, అయినను దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాడు కాబట్టి దేవుని రాజ్యం ఎక్కడుందో తెలుసుకున్నాడు. అక్కడికి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యం ఎక్కడుంది చెప్పండి. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని యేసుప్రభు పలికాడు కదా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? ఎవరు తెచ్చిపెట్టారు మన దేవుని రాజ్యం? ఎవరు చూపించారు మార్గాన్ని? ఎవరు మెట్లై ఉన్నారో, ఎవరు నిచ్చులై ఉన్నారో ఇంకా అర్థం కలదా? ఎవరైనారు? యేసు ప్రభు అయి ఉన్నాడు దేవుని రాజ్యం. కాబట్టి యేసు ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఘనత వహించబడి ఒక పనివారి అవతారం ఎత్తి తగ్గింపు దేని మనసు కలిగి ఆ శవం పంపుకొడుతుందేమో, లేకపోతే అసహ్యం అనిపిస్తుందేమో, ఇలాంటివేమి అనుకోకుండా ఆయన దేహానికి ఆయనలోనే దేవుని రాజ్యం ఉందని గ్రహించి ఆ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఆయనే స్వాధీనపరచుకున్నాడు. చెప్పడం దేవుని అయిపోతుంది. చూడండి, ఈ పిలాతు ఎవరండి? అధికారిగా రాజు కదా. ఈయన దగ్గరికి వెళ్ళి ఆ దేహాన్ని మాకు ఇచ్చేది అనడానికి, ప్రభువా నేను విడిచిపెట్టను ప్రభువా, నీకోసం ప్రాణం పెడతాను ప్రభువా, నీకోసం అది చేస్తాను ప్రభు, ఇది చేస్తాను ప్రభువా, నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను ప్రభు అన్నటువంటి శిష్యులు కానీ మరియ కానీ వీళ్ళెవరు కూడా వెళ్ళి తెగించి అడగలేకపోయారు. తెగించాడంటే ఈ మాట ఇక్కడ ఉంది. వీళ్ళేముంది? తెగింపు ఉంది. అయితే నన్ను కూడా ఒక నేరస్తుడిగా వెనకేసుకెళ్ళి తను అడుగుతున్నాడు కాబట్టి
బట్టి వాళ్ళ దృష్టికి నేరస్తులే కదా. మరి ఆయన ఎవరి దృష్టికి? పిలాతు దృష్టికి నేరస్తులు కాదు కానీ యూదుల దృష్టికి నేరస్తులే కదా. వాళ్ళు నిరాకరించిన వారిని ఎత్తుకుని నచ్చుకున్నాడు అనుకో, వాళ్ళు ఊరుకుంటారా? రాళ్ళతో కూడా చంపేస్తారేమో. అందుకే రాలేదండి శిష్యులు. ఈరోజు విశ్వాసం కూడా అంతే. శావుడు కుటుంబానికి ఏం జరిగింది అక్కడికి వెళ్ళరు. అది నాకు జరిగింది. మీకు అర్థమవుతుందండి? ఏదో ఒక్కరు ఇద్దరు వచ్చారు నన్ను ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు జరిగిందని చెప్పండి మీరు. కరోనా వచ్చినప్పుడు జరగలేదా? విశ్వాసం కూడా భయపడిపోరు మా ఇంటికి రావడం. దేవుని స్తోత్రం. అంతే ఈ లోక సంబంధమైన ప్రేమ. ఏం భయపడిపోయారు. కానీ ఆయన ఎప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన పరిచర్య చేయలేదు, ఆయన ఇచ్చిన మేలు అనుభవించలేదు. కానీ ఆయన గురించి తెలుసుకున్నాడు. గొప్పవాడని, దేవుని కుమారుడని. గంట వాయించిన వాడు అయ్యుడు కూడా తెగించి పిల్లల దగ్గరికి వెళ్ళి అడిగాడంట, యేసు దేహాన్ని నాకు ఇవ్వండి అయ్యా. నేను ఒక అధికారి కూడా అక్కడ అందించాడు. ఒక దగ్గర తడుపుకున్నాడని ఉంటుంది, మరో భాగం చూపిస్తాను. అర్చించినప్పుడు ఆ మాట అప్పటికే తెలియదంట పిలాతుకి. యేసుప్రభు చనిపోయినట్టుగా ఆశ్చర్యపోయాడంట. ఈయన అప్పుడే చనిపోయాడా? ఎందుకంటే ఇద్దరు చనిపోలేదు. వాళ్ళ కాళ్ళు చేతులు కొట్టి దుమ్ములు చిత్తకొడుతుంది కానీ వాళ్ళు చనిపోలేదు. ఈయనకి అవేమీ జరగకుండానే చనిపోయాడు. కారణం ఏంటంటే వాగ్దానం నెరవేర్చబడింది. నీ ఎముకలు ఒకటేనను విరవబడతానమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యపోయాడు పిలాతు. అప్పుడు శతాధిపతి అధికారులకు అతను పిలిచి, అతను చనిపోయాడని చెప్తున్నాడు, చనిపోయాడు లేదో చూసి ఇదే అతని దేహానికి విమర్శించాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు బతుకున్న సమయంలో ప్రభువా ప్రభువా స్తుతించిన వారా ఇప్పుడు సమీప బంధువైన ప్రభువుకి చెప్పండి. నిన్ను విడిచి నేను జీవించలేనని వాగ్దానం చేసి నోటు మాటలు పలికిన వాడు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? పేతురు కానీ, అందరూ కానీ, తల్లి అయిన మరియ కానీ, తాను ప్రేమించిన శిష్యుడు యోహాను కానీ ఎవరు ఉన్నారట? ఎందుకు భయపడిపోరు? ఎదురికి భయపడిపోరు. అంతే. ఈ లోక సమానం బాంధవ్యాలు, బంధుత్వాలు అలాగే ఉంటాయి. కానీ నిజమైన స్నేహితులు విలువకు ప్రేమిస్తాడు. దుర్దశలో ఆపదలో ఆదుకుంటాడు. ఇంకా చెప్పాలంటే నిజమైన స్నేహితుడు తన స్నేహితుడు కొరకు ప్రాణం పెడతాడు. ఆయనే ప్రభువుని క్రీస్తు. హల్లెలూయా. ఘనత వహించిన వాడు అయ్యుడు కూడా యేసు ప్రభుకి సమీప బంధువుడే. ఆయన దేహాన్ని మనం అడిగి తీసుకున్న చిత్తపరిచి. హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని చూపిస్తాను మీకు నేను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం. యేసుడు కలతలు పెట్టేసుకోండి సరే. 3 సార్లు యేసు శిష్యుడిగానున్న 57వ వచనం. యేసు శిష్యుడిగానున్న అరిమతయి యోసేపు అను ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేవుని దగ్గరికి ఇమ్మని అడుగగా పిలాతు దాన్ని విని అతనికి అప్పగింపు ఆజ్ఞాపించను. చాలండి, అతనికి అప్పగింపు ఆజ్ఞాపించను. చూసారా? యేసు శిష్యుడిగా ఉన్నటువంటి అరిమతయి యోసేపు ఈయన ఎక్కడున్నాడు? యేసు శిష్యుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? ఆయన సమీపంలో ఉన్నప్పుడు శిష్యత్వంలో లేడు, కానీ ఆయన నమ్మి చక్కగా గంట వహించిన వాడే, విశ్వాసవంతుడిగా ఉండి ముందుకి కొనసాగేవాడు. ఏమండి? ఆయన ఏమైనట? యోసేపు అని ఒక ధనవంతుడు. చూసారా? ఇతను ఎవరితను? ఈ ముందు భాగంలో ఎలా చూసాం ఈయన మనం? ఈయన స్థితి ఏంటి? ఏమా ముందు భాగంలో ఏమైనాడు? ఘనత వహించిన వాడును. గుర్తుపెట్టుకోండి, దేవుని రాజ్యం వరకు ఎదురు చూసేవాడు అయినాడు. ముందు భాగంలో ఏమైనాడయ్యా? ఘనత వహించిన వాడు, దేవుని రాజ్యం వరకు ఎదురు చూసేవాడు అయినాడు.
హల్లెలూయా. ఇక్కడ ఎలా ఉన్నాడు ఈయన? ఇక్కడ ఏమైనాడు? ధనవంతుడై ఉన్నాడు. ఇక్కడ ఎలా ఉన్నాడండి? ధనవంతుడిగా ఉన్నాడు. చూసారా, ఘనత అనేది లోకంలో ఎవరికి ఉంటుంది? అధికారం కూడా ఘనత ఉంటుంది, ధనవంతుడు కూడా. ఈ రెండు ఉన్నాయి కదా, గర్వవుతుందా? ఇక్కడ ధనవంతుడై ఉన్నాడు. ధనవంతుడై ఉండి నిజాన్ని చెప్పాలంటే ఒక 10 మందిని పిలిచి 10,000 ఇచ్చి యేసు దేహాన్ని తీసుకున్నాడంటే వాళ్ళు వచ్చాడు తీసుకెళ్ళగలరు. కానీ ఇక్కడ పిల్లలు ఇవ్వడు. గర్వవుతుందండి. అందుకని ధనవంతుడైనప్పుడు కూడా ఈ ధనం అంతా కూడా ఆయన ఇచ్చిందే, ఈ ఘనత కూడా ఆయన ఇచ్చిందే అని గుర్తెరిగి గ్రహించి తన జీవితకాలం అంతా కూడా దేవుడు చెప్పిన మాట మనసులో పెట్టుకుని యేసును మనసారా ప్రేమించి ఆయనే ఆ ధనాన్ని ఘనతను కూడా విడిచిపెట్టి వాటన్నిటికంటే గొప్పవాడిని ఎంచి సమీప బంధువులుగా పిలాతు దగ్గరికి వెళ్ళి అదే అడిగాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, లేములో ఉన్నా, కలుగులో ఉన్నా, ఐశ్వర్యంలో ఉన్నా, ఘనతలో ఉన్నా, నీకు ఇచ్చిన అధికారము దేవుడు ఇచ్చిందని నువ్వు గ్రహించగలగాలి. నీకు ఇచ్చిన ధనము దేవుడు ఇచ్చిందని నువ్వు గ్రహించగలగాలి. నీకు ఇచ్చిన గృహము దేవుడు ఇచ్చిందని నువ్వు గ్రహించగలగాలి. నీకు ఇచ్చిన పిల్లలు దేవుడు ఇచ్చిన పిల్లలను గ్రహించగలగాలి. ఈ రోజు నీ పిల్లలు, నువ్వు, నీ భర్త వ్యవసాయము ఆర్జుకుంటే సస్యశ్యామలుగా పండుతుంది, ఆదాయం పొందుకుంటున్నావు అంటే కేవలం దేవుని కృపని కృతజ్ఞత కలిగి ప్రార్థన చేసి నీ కుటుంబాన్ని దేవుని చేర్చగల, దేవునికి అప్పగించగల సామర్థ్యము, ఆత్మ సంబంధమైన మనసును కలిగి సమేత బంధుత్వ, రక్త సంబంధాన్ని, బాంధవ్యాన్ని, బంధుత్వాన్ని కొనసాగించుకునే మంచి పాత్రగా ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రియులారా, మన బాధ్యతను మర్చిపోకూడదు. నిజంగా ఈ ధనవంతుడు అవునగా చెప్పండి, అయినా సరే అతను వాటన్నింటినీ పక్కన పెట్టాడు. ఈ లోకంలో మానవుడు ఏది కలుగున్నా అది దేవుని కృపను బట్టి తప్ప మానవుని యొక్క కష్టార్జితను బట్టి ఆశీర్వాదం ఎక్కువ కాదు, వాడి ధనం ఎక్కువ కదా దేవుని వాక్యము సెలవిస్తుంది. అలా నువ్వు అనుకున్నట్లయితే యేసు ప్రభువుకే ప్రధాన స్థానిస్తావు కదా. మరి ఆదివారం వేరే చోటుకి వెళ్ళవు, శుక్రవారం వేరే చోటుకి వెళ్ళవు, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటావు, బాప్తిస్మలో చేసినటువంటి నిబంధనని మీరు ఒకటిగా జీవితకాలం అంతా కూడా కొనసాగించుకుంటావు. అలా నువ్వు చేసినప్పుడు నీకు ప్రాణం పెట్టిన సమీప బంధువుడికి తిరిగి ప్రత్యుపకారం చేసినట్టు లెక్క. చెప్పడం దేవుడు మైపరచండి. ఎలా చేసినప్పుడు ఈ ఇల్లు దేవుడు ఇచ్చాడు, ఈ బిడ్డను దేవుడు ఇచ్చాడు, ఈ భర్తను దేవుడు ఇచ్చాడు, ఈ వ్యవసాయం దేవుడు పండించాడు, ఈ గృహాన్ని దేవుడు ఇచ్చాడు, వ్యాపారం దేవుడు ఇచ్చాడు, ఈ ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ దినం ఆదివారం ఆయన సంతలో కనబడాలి, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ప్రభు దినము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఒక దినము దేవుని సంత గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టము. 1000 తరముల నా కుటుంబాన్ని, నా పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిబంధన నీకు మైండ్లో ఉండాలి, మనసులో ఉండాలి. యేసుని మనసులో ప్రేమిస్తేనే ఆదివారం తప్పకుండా, ఆదివారం 52 వారం రాగలవు, 52 శుక్రవారం ఉపవాసం ఉండగలవు. ఆయన ప్రేమించకపోతే నువ్వు ఆ పని చేయలేవు. నిజముగా అధిపతి యోసేపు ఆయన ప్రేమించకపోతే ఆయన అధికారాన్ని పక్కన పెట్టిరాడు, ఆ ధనాన్ని పక్కన పెట్టిరాడు, హోదాన్ని పక్కన పెట్టిరాడు, శవమును. చూడండి, బ్రతుకున్న మనసు కావాలని ఉపకారం చేయడానికి వెళ్తారండి, జాబితాడికి వెళ్తారండి, శిక్షలో ఉంటుంది. అలాగే చెప్పండి, అనంతో బాధపడుతుంటే మందులు ఇప్పిస్తారంటే సాయం చేస్తారండి. చచ్చిపోయి శవాన్ని కోరుకునేవారు ఎవరన్నా చెప్పండి రోజుల్లో. కానీ ఆయన ఎందుకు కోరుకుంటారు తెలుసా? ఈయన చనిపోయిన వాడు కాదు, సజీవుడు. ఆలోచనకి రావాలి. చెప్పండి, ఈయన చనిపోయేవాడు కాదు, లోకం దృష్టికి చనిపోయాడు. కానీ తండ్రి దేవుని దృష్టికి, విశ్వాసం దృష్టికి, ఆయన నమ్మకం దృష్టికి సజీవుడు. ఈయన మనమే. ఆ నిర్ణయం, ఆ నిశ్చిత యేసు ప్రభు 3వ దినాలు లేచినప్పుడు ఆ నిశ్చిత నిర్ణయం చూడగలిగాడు. అది మాత్రం తెలుసు. హల్లెలూయా. ఆయన కొన్నటువంటి విశ్వాసం, ప్రేమ, సమాధానం, తగ్గింపు జీవితం నీకు ఉన్నట్లయితే, దేవుడు చేసిన ప్రతి మేలు మర్చిపోకుండా ఉన్నట్లయితే, ఒక దినము, ఈ దినము నువ్వు చనిపోయినా నీ తల్లిని నువ్వు ఒక దినము చనిపోయి తిరిగి లేచి చూస్తావు, నీ కుమారుడు చూస్తావు, నీకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటిలో నువ్వు ఉంటావు.
వజ్రములు రక్తంతో కూడిన ద్వారబంధములు కలిగి ఉన్న ఇల్లు. తెలుసా పిల్లలు? నమ్ముతున్నారు మీరు? నమ్మిన వాళ్ళు చెప్పడం పట్టండి. ఒక దగ్గర ఘనత వహించిన వాడు అయినాడు. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు అయినాడు. ఆయనే రాజ్యం కొరకు తలంచాడు, విశ్వసించాడు, నమ్మాడు. ధనవంతుని ఇంటి కూడా తగ్గించుకుని దేని మనసు కలిగించాడు. అడిగి దేహాన్ని తీసుకున్నాడు. సన్నపు నారబట్టతో చుట్టాడు. ఎప్పుడు అందులో ఎవరు వచ్చినటువంటి క్రొత్త సమాధిని తొలిపించాడు. దాని వరకు తోటలు కొన్నాడు. ఎక్కువ దగ్గర దేవుడు వస్తూ చెప్పబడుతూ భయపరచండి. ఒక మంచి తోటలు కొన్నాడంట. తెలుసా? ఆ తోట చూపిస్తే చూడండి మీకు. మత్తయి సువార్త చూసాము, ఇది లూకా సువార్త చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం. సైలెంట్గా కూర్చో. లూకా సువార్త 23వ అధ్యాయం 50-51 వచనాలు చూడండి. అరిమతయ్యను యూదుల పట్టపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండేను. అతడు సజ్జనుడు, నీతిమంతుడైంది. వారి ఆలోచనకును వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం వరకు కనిపెట్టుచుండేవాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఎన్నో భాగం చెప్పండి మీరు. ఇంతకుముందు ఎన్ని భాగాలు చెప్పాను, చెప్పుకుంటే ఎన్నో భాగం మాట్లాడండి అమ్మా. మొదటి భాగం మార్కు సువార్తలో చెప్పాం, రెండవ భాగం మత్తయి సువార్తలో చెప్పాం, మూడో భాగం లూకా సువార్తలో చెప్పుకున్నాం. మొదటి భాగంలో ఘనత వహించిన వాడే దేవుని రాజ్యం వరకు ఎదురు చూసేవాడే ఉన్నాడు. రాష్ట్ర అడుగుతుంది మళ్ళీ చెప్తున్నందుకు. రెండో భాగంలో ధనవంతుడయ్యండి కూడా తగ్గించుకుని దేవుని రాజ్యం వరకు ఎదురు చూసేవాడే ఉన్నాడు. ఈ మూడో భాగంలో ఏమైనాడంటే ఇతను ఎవరు సభ్యుడంటే, ఎక్కడ సభ్యుడంట ఏమా? యూదుల పట్టణపు సభ్యుడు. అర్థమవుతుందా? ఏ యూదులైతే యేసుప్రభువు సిలువేయమన్నారో, ఏ యూదులైతే బరబ్బను విడుదల చేసి యేసుప్రభువు సిలువేయమన్నారో, ఏ యూదులైతే యేసుప్రభువు సిలువైతే ఆనందించారో ఆ యూదుల పట్టణము గ్రామంలో సభ్యుడు. సభ్యుడు కూడా అతను దేనికి సంబంధించినదంట? సభ్యుడిగా ఉన్నాడంటండి. ఇక్కడ ఎలా ఉన్నాడంటే అతడు సజ్జనుడు. ఏమ్మా? ఇక్కడ జనాలు ఉంటారు, సజ్జనులు, దుర్జనులు. అవునా? అలాగే చెప్పండి. ఇక్కడ ఎవరంట? సజ్జనుడు అంటే సత్యవంతులైన దేవుని ప్రజలు, సత్యమును జీవించేవారు. దుర్జనులు అంటే దుష్టుల ప్రజలు, దుష్టుల ఆలోచనలు జీవించేవారు. దుర్మార్గులు, దుష్టులు, భక్తిహీనులు, మార్పులైన జనాంగం, అన్ని జనాంగం, వీళ్ళెవరెవరు? దుర్జనులు. కాబట్టి వాళ్ళు దుష్టుకు ఉపకారం చేస్తారు కానీ మంచి వారికి ఉపకారం చేయలేరు. ఈయనెవరంటే ఏమంటే సజ్జనుడు అంటే సస్య సంబంధమైన వాడు, సత్యమునే మాట్లాడేవాడు, సరిగా ప్రత్యుత్తరాన్ని ఇచ్చేవాడు, సుబుద్ధి కలిగిన వాడు, ఇతరులకు హాని చేయనివాడు, ఇతరులకు కీడు చేయనివాడు, సత్యమునే మాట్లాడేవాడు సజ్జనుడు అనగా. ఎన్ని గుణాలు ఉన్నాయి ఇంట్లో ఏమండి? అంతేకాకుండా ఏమైనాడు మరలా? అదండి, ఇతను ఎవరంటే ఇతను నీతిమంతుడు. ఎవరండి? నీతిమంతుడు. చూడండి, యేసు ప్రభు రాకముందు నీతిమంతులుగా జీవించిన వారు చాలా అరుదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన నీతిమంతుడు కనుక ఆయన అనుసరించిన వాళ్ళని నీతిమంతులుగా తీర్చిదిద్దపడతారని తప్ప యేసు ప్రభు రాకముందు నీతిమంతులుగా జీవించిన వారు చాలా అరుదు. ఎవరు జీవించారు? అబ్రహాము నీతిమంతులుగా జీవించాడు, నోవాహు నీతిమంతులుగా జీవించాడు. ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళ గుంపులో నీతిగా జీవించినటువంటి వ్యక్తి అరిమతపు యేసు. ఏమండి? ఇతను సజ్జనుడు, నీతిమంతుడైనాడు, యూదుల పట్టణంలో ఒక సభ్యుడైనాడు. ఈ జరిగిపోయిన సందర్భాలన్నింటిలో కూడా 2 భాగాలు ఉన్నాడు. ఇందులో 3 భాగాలు ఉన్నాడు. 3వ భాగం, మొదటి భాగం యూదుల సభ్యుడు, యూదులకు సంబంధించిన వాడు.
వారి ఆలోచన కానీ వారు చేసిన పని కానీ అతను సమ్మతించలేదు. యేసు ప్రభుని సిలువ వేయాలంటే అది న్యాయం కాదని మనసులో అనుకున్నాడు. ఆయన్ని చంపేసి బరబ్బను విడుదల చేయమంటే ఇది అన్యాయం అని మనసులో తీర్మానం చేసుకున్నాడు. అందుకొరకే ప్రభు కొరకు కనిపెట్టగలిగాడు. చూడండి, ఒక గ్రామంలో జీవించవచ్చు, బ్రతకొచ్చు, కానీ అన్యాయాన్ని న్యాయంగా మార్చేటప్పుడు, న్యాయాన్ని అన్యాయంగా మార్చేటప్పుడు నువ్వు నీతిగా నిలబడాలి. గ్రామంలో ఉండొద్దని చెప్పను, గ్రామంతో కలిసి ఉండాలి, గ్రామంలో ఉండాలి, కానీ నీ ఆలోచన విధానం నీతిగా ఉండాలి కదా. ఇది ఏమైందంట, వాళ్ళకి భయపడలేదు కాబట్టి యేసు దేహాన్ని మనం అడగడానికి వెళ్ళాడు, తెచ్చుకుంటాడు కూడా. వాళ్ళకి భయపడే వాళ్ళందరూ శిష్యులు అనబడిన వారు, తల్లి అయిన వారు, మరొక మరియా, వాళ్ళందరూ కూడా భయపడి ఆగిపోయారు. లోకానికి, గ్రామానికి, గ్రామాధికారికి భయపడవలసిన పని నీతిమంతుడికి ఉండదో, సజ్జనుడికి ఉండదో, సత్యం మాట్లాడుకు ఉండదో, తగ్గింపు జీవితంలో ఉండదో. దేవుడు రాజు కొరకు ఎదురు చూసేవాడికి లోకానికి, లోకాధికారికి, గ్రామాధికారికి భయపడే మనసు ఉంది. ఎందుకంటే నా అధికారి దేవుడే, నా ధనము దేవుడే, నాకు ఇచ్చిన గృహము దేవుడే, నా బిడ్డలో దేవుని కృపలను పొందుకున్నాను, నా భర్తను దేవుని కృపలను పొందుకున్నాను, చనిపోయిన భర్తను దేవుడు బ్రతికించాడు, నా జీవితంలో మేలు చేశాడు, నా వ్యవసాయాన్ని పండిస్తున్నాడు, నా అధికారి అయిన, యజమాడైన, బంధువైనే, నా మిత్రుడు ఆయన నిర్ణయంలో ఉంటాడు. హల్లెలూయా. అలాంటి నిజమైన సమీప బంధుత్వం కలిగినటువంటి మనసు కలిగినాడు కాబట్టి యోసేపు వెళ్ళి ఏం చేశాడు, వీరికి ఎన్ని గుణాలు ఉన్నాయండి, ఊరకనే ఇవ్వలేదు పిల్లలు, మరి ఎవరైనా చెప్తే ఒప్పుకునే ఉంటారు. నిజమే, ఈయన మంచివాడు, సజ్జనుడు, ధనవంతుడు, శతాధిపతి, అధికారం కలిగి ఉన్నవాడు, ఘనతగా కలిగి ఉన్నవాడు. యూదుల్లో ఒక సభ్యుడు, అధికారం ఉందండి, అడిగే అధికారం ఉంది. యూదుల్లో ఒక సభ్యుడు, ఈ యూదుల్లో చూపుకొచ్చాడు కదా. మరి ఎవరు? యేసు ప్రభు గారు. ఎంత మంచి ఆలోచన. గ్రామంలోనే ఉండాలి, కానీ నీతి తప్పి జీవించుకోవాలి. గ్రామస్తులతోనే ఉండాలి. మన చుట్టువర్గం అనేది మనం ప్రేమించాలి, వాళ్ళ ఆపద నుండి ఆదుకోవాలి, వారి అక్కడి నుండి అవసరం తీర్చాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి మధ్య మన సజ్జనులుగా ఉండాలి, సత్యం మాట్లాడేవారుగా ఉండాలి, నీతి కలిగి జీవించాలి, నీతి తప్పుకోకూడదు. నీతి కొరకు ఆకలి తప్పులు కలవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం నీకు ఏదైనా వ్యాపారం, దేవుని నిమిత్తం నేను నిలబడడం వల్ల వ్యాపారం తగ్గిపోవచ్చు, నీ దగ్గర కొనడానికి రాకపోవచ్చు, నీకు పని ఇవ్వకపోవచ్చు, కానీ నిన్ను పోషించేవాడు, నిన్ను బ్రతికించేవాడు నీ పక్షంగా నిలవబడిన సంగతి మాత్రం మర్చిపోవద్దు. తప్పని కూడా దేవుని వైపక్షం. ఈరోజు నీకు కష్టం, ఈరోజు ఓర్చుకుంటే రేపు వెళ్ళి నీకు సుఖము, సౌఖ్యం, నెమ్మది, అభివృద్ధి. దేవుని స్తోత్రం. మీరు ఎలా చెప్పగలరు? యోగు జీవితాన్ని బట్టి చెప్పగలను నేను. ఆయనకు ఒక్కసారి శ్రమ వచ్చింది, రెండో రోజు ఏమొచ్చింది? మేలు జరిగింది లేదా? మూడో రోజు ఏం జరిగింది? అధిక మేలు నింపబడ్డాడు లేదా? సమాధానం చెప్పాలి మీరు. యోగు నిరంతరం మేలు నింపబడ్డాడు లేదా? తుదికి మహామృతి పొందాడు లేదా? దావీదు జీవితంలో చిన్నతనంలో కష్టాలు అనుభవించాడు. ఎవరు ఇబ్రాహీంకి వచ్చాక, దేవుడి చేతి పిలువబడ్డాక మహారాజు అయ్యాడు. వేల మందికి ఆహారం పెట్టాడు. వారానికి ఒక 7 రథాలు, రోజుకొక రథము, రోజుకొక రకమైన నగలు, రాజవస్త్రములు, లక్షల మంది సైన్యం ముందు రాజాని ఘనత పొందుకోవడం భాగ్యం కదా. ఇదంతా దేని వల్ల వచ్చింది? నీతిగా జీవించడం వల్ల, యథార్థంగా జీవించడం వల్ల, తగ్గింపు జీవితం కలిగి ఉండడం వల్ల, గొర్రెల పట్ల బాధ్యత కలిగి ఉండడం వల్ల. ఎస్, హల్లెలూయా. కాబట్టి మూడో భాగంలో ఏమైనా యూదుల సభ్యుడై ఉన్నాడు. అయినప్పుడు కూడా వాళ్ళ ఆలోచనకు సంబంధించలేదు. వాళ్ళ ఆలోచన మనం సంబంధించకూడదండి, దేవుని ఆలోచనకే సంబంధించాలి. హల్లెలూయా. రాత్ర పాస్టర్ గారు విశ్రాంతిగా దానికి వెళ్ళారండి. ఏదో అలా కుటుంబానికి వెళ్ళొస్తూ అలా వెళ్ళారంట. వెళ్ళేటప్పటికి
అక్కడ పాస్టర్ గారు కొత్తగా జన్మించడం ఏంటో యేసు ప్రభు యేసురత్న గారు చెప్తుందండి. ఇలాగ మార్పు చెందాలండి, ఇలా మనసు మార్చుకుని, ప్రవర్తన మార్చుకుని, ఆలోచన మాట మార్చుకుని జీవితం కొత్తగా జన్మది, ఎందుకంటే తల్లిదండ్రులు మళ్ళీ పుట్టదు కదా అని చెప్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి యేసురత్న గారు ఏదో అన్నాడండి. ఏంటే అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? సాధనా అవుతున్నారు సఫర్ పడుతుంది. ఏమన్నాడంట? నిజంగా 10 మంది కుటుంబం ఉన్నాడు, 10 మంది 10 డబ్బులు భయపడితే అలాగే ఎదిరించగలదా? ఏమండి ఎదిరించగలదా? ఎదిరించగలదా? మళ్ళీ ఆ మాట వినపడ్డది లేదని ఇంకో స్త్రీ పక్కన ఉంది, మావయ్య నీకు వినపడ్డదో లేదో నేను సాతాను అంటే చెప్పింది. తెగింపు మీకు అర్థమవుతుందా? దీనిలో ఏముంది? మొట్టమొదటిలో అడిగే తెగింపు ఉంది. ఎవరు అధిపతులు యోసేపు ఏముంది? తెగించాడు కదా దేహాన్ని. ఘనత వహించిన వాడు, ధనవంతుడు, యూదుల్లో సభ్యుడు, సజ్జనుడు, నీతిమంతుడైంది, ఆయనకి సమీప బంధువుడు అయ్యాడు. ఆ భాగ్యం ఎవరి గురించి చెప్పండి? ఈయనకి వచ్చింది. అందరూ కూడా ఆయనలో ప్రాణం ఉన్నప్పుడు యేసు ప్రభు గుర్తించారు తప్ప ఆయన చనిపోయే గుర్తింపులకే లేదు. ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా మనం అలా వదిలేస్తారు చెప్పండి? ఆకలికి తల్లి తండ్రి లేకపోయినా, బంధువులు లేకపోయినా, గ్రామాంతరం లేకపోయినా 10 రూపాయలు 15 రూపాయలు ఇస్తున్న కార్యం చేసామా లేదా? చేసారు లేదు? మన గ్రామంలో జరిగింది చేశారు లేదా? చేస్తారండి. అలాంటిది యేసు ప్రభు కట్ట చూడండి ఎలా వదిలేశారు. ఈయన తెగింపు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనలోనే రాజ్యం ఉంది. దేవుని రాజ్యం ఆయనదే, ఆయనే ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు లోకస్తుల మాటలు సమ్మతించవు. అది ఎలాగంటే అలా గుర్రోపం దూరంగా ఒక మనిషి ఏమి చేయలేదు. అభివృద్ధి చేయాలన్నా దేవుని చేతిలో ఉంది, నాశనం అయిపోవాలన్నా మన చేతిలో ఉంది. ఆయన నాశనం చేయడు, ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయాలనుకుంటాడు. కానీ ప్రవర్తన మార్చుకోకుండా మాట్లాడుకుని ఇష్టాన్ని జీవించి నాశనం అయిపోతుంటాడు. అవును కదండి? నాశనానికి పోతున్నప్పుడు ఉన్నాడు వాడు. ఎవడాడు? అపవాది. వాడు దేవుడి మాట విన్నాడు, దేవుని దగ్గర ధైర్యంగా ఉన్నాడు, విశ్వాసంతో ముందుకెళ్ళినాడు, నమ్మకంతో కోల్పోయి చెప్తాడు, తగలని పుట్టిస్తాడు, రోగం చేత భయపడతాడు. నీ దేవుడు నీకు ఏం చేసినట్టాడు? నువ్వు దేవుళ్ళకి వెళ్ళకముందు వ్యాపారం బాగుంది కదా, నీ కోడలు నీ పిల్లలు నీతో ఉన్నారు కదా, నీ కొడుకు నీతో ఉన్నాడు కదా, నీ కుటుంబం బాగుంది కదా, ఇప్పుడు చిన్న పిల్లలు అయిపోయింది కదా, దేవుడు నీకు ఏం పని చేశాడు? ఎవడు వాడు? అలా మాట్లాడుకునేవాడు అపవాది, సైతాను, నాశనం పోతాడు. దేవునికి మహిమ కలుగుగా. నా దేవుడు ఏమంటాడు? నీ దేవుడు ఏమంటాడు? నీ తల్లి విడిచిన, తండ్రి విడిచిన, బిడ్డలు విడిచిన, కుమారుడు విడిచిన, ధనం విడిచిన నేను నీతో ఉన్నాను అంటాడట. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి! దీని మామూలు లెక్క. దీనికి ఎన్ని గుణాలు ఉన్నాయండి? తెగించే మనసు ఉండాలండి ఆత్మీయ జీవితంలో. సత్యమును సత్యముగా చెప్పే నా కష్టాలు చేత నీకెందుకు ఇవ్వాలి? నేను ఇవ్వను. నా దేవుడు నా చేతులు రెక్కలు కష్టాలు నాకు ఇస్తున్నాడు, నాకు ఆలోచన ఇస్తున్నాడు, శక్తి ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు. ఆయనకి ఇస్తున్నా సొమ్ము, నీకు మాత్రం. నువ్వు నా పెళ్లి కొత్తరా లేకపోతే మరి నా సాగు కొత్తరా లేకపోతే మరి అనగలరు మాట. ఎందుకు అనలేదు అంటేనే పర్లోక రాజు. చెప్పండి ఎందుకన్నా, చెప్పండి ఎందుకన్నా. ఎందుకు అనలేరంటే మీకు మీ వెనకాల డబ్బు లేదు. ఏ డబ్బు? మీకు డబ్బు ఉంది, మీ వెనకాల గుంపుకి డబ్బు లేదు. మీరు అర్థం చేసుకోండి. మీ వెనకాల గుంపు ఏంటి, మన వెనకాల గుంపు ఏంటి? సంఘం. అవునా? మన సంఘానికి డబ్బు లేదు. ఏమైనా ప్రభావం వస్తే పాస్టర్ గారు ఖర్చు పెట్టలేదు, వాళ్ళైతే ముందుకు వస్తారు. ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి. అది మీకు కూడా చేతనవుతుంది, చేసుకుంటుంది. చేతనవుదా? నేను గతంలో చెప్పాం
కుటుంబానికి 100 రూపాయలు డేవిడ్కి ఇవ్వండి, 2000 వస్తుంది, నెలకి సంవత్సరానికి 24,000 అవుతుంది, 10 సంవత్సరాలకి 2,40,000 అవుతుంది. ఆ 10 సంవత్సరాల తర్వాత ఒప్పుకున్నా పర్లేదు, అదే పెరిగిపోతుంది డబ్బు. ఎవరికి రోగం వచ్చినా మనం దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు. ఎవరైనా చనిపోతే అందులో తీసి బాక్స్ కట్టించవచ్చు, వాళ్ళని ఆదరించవచ్చు. ఇంటున్నారా? 100 రూపాయలు ఆరం కూడా మాసం తెచ్చింది. ఎంత పెద్ద దేవుడు మనిషికి తెగింపుడని ధైర్యం ఉండాలి. ఆయన తెగించడానికి కారణం తెలుసా? ఆయన నీతి ఉంది, సత్యములు మాట్లాడే మనసు ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది, ధనం ఉంది. ఇంకేం కావాలి ఆయనకి? ఈ అంతా ఆయన ఇచ్చాడు. ఆయన కోసం తెగించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీకు గ్రహింపు రావాలి. ఏది? నేను కట్టుకున్న గృహము యేసు ప్రభు ఇచ్చాడు, నా బిడ్డలు యేసు ప్రభు ఇచ్చాడు, వాళ్ళ చదువులను బలపరిచాడు, నా భర్తకు ఆరోగ్యం ఇస్తున్నాడు, నా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు. ఆయనే నా ఆధారం, ఆయనే నా ఆశ్రయము, నేను ఎవరికి భయపడుతును? మనుషులకు నమ్మకం వచ్చింది. మనుషులు నమ్ముకుంటుంటే యెహోవాను ఆశ్రయించట, అధికారులు నమ్మొద్దు, వాళ్ళు ఆశ్రయించద్దు, దేవుడిని ఆశ్రయించట నేను. కాబట్టి యూదుల సభ్యులేండి, వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళు చేసిన క్రియ కానీ ఎంత మాత్రం కూడా సమ్మతించలేదు. దేవునికి సమ్మతించలేదు. ఆయన సమ్మతించలేదు కాబట్టి తెగించాడు. కాబట్టి ఏమని అడిగాడు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా పిలాతు నిలబడ్డాడు. కనుచూపు మేరలోన ఏ ఆశలేని వేళ, ఎటుతో చెటాలోన నేనుండి ఉన్న వేళ, నేనున్నా నీతో అంటూ నాకు ఉత్తరమిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిలాతును ఆశ్చర్యం వచ్చినట్టే, ఏంటి ఇంతమంది చుట్టూ ఉన్నారు, ఇంతమంది ఉపయోగించుకున్నారు, ఈయన్ని ఎంతో మనకు ఉపయోగపడ్డాడు ఈయన. యేసు ప్రభు వారు ఆయన గురించి ఎవరిని అడగలేదు, కానీ ఇది ఒక్కడే అడిగి ఆయన సంపాదించుకుంటున్నాడు. నిజంగా ఇది ఆశ్చర్యమే అని ఆశ్చర్యం కలిగించినట్టు పిలాతు. మన విశ్వాసం, మన నమ్మకం, మన సత్యము, సత్యతమైన మన మనస్సు, మన నిజాయితీ, నీతి కూడా లోకంలో ఒక ఆశ్చర్యమైన రీతిని కలిగించాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఏమి కూడబెట్టుకున్నా, ఏమి పట్టుకున్నా, అన్నీ పట్టుకుని మన వాళ్ళు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ దేవుని వాక్యాన్ని పట్టుకుంటే, సత్యాన్ని పట్టుకుంటే, సత్య సంబంధమైన రాజ్యంలో నిల్చుంటావు. సర్వసత్యంలో నేను నడిపిస్తుంది. సర్వసత్యం అనేటువంటి దేవుని కృపాసనంలో కూర్చుంటావు. హల్లెలూయా. మరొక విషయాన్ని చూపిస్తాను చూడండి మీకు. యోహాను సువార్త 19వ అధ్యాయం 39-40. యోహాను సువార్త 19వ అధ్యాయం 39-40 చదవండి. మొదట చూసావా? మొదటి రాత్రి వేళ ఆయన ఎద్దకు వచ్చిన నికోదేము కూడా బోలంతో కలిపిన అగరు రమారమి 150 షేర్లు ఎత్తి తెచ్చాను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టి ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడి క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండేది కనుక ఆ దినం
యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం ఏ దినం చెప్పండి? ఈ దినం ఏ దినము? ఈ దినమే సిద్ధపరచు దినం. శుక్రవారం సాయంత్రం 5 తర్వాత విశ్రాంతి దినం ప్రారంభమైంది. కాబట్టి ఈ దినం ఏ దినము? సిద్ధపరచు దినం. రేపు పునరుత్థాన దినం. నిన్న యేసు చనిపోయిన రోజు దినము గుడ్ ఫ్రైడే, శుక్రవారం. ఈరోజు సిద్ధపరచు దినము, రేపు పునరుత్థాన దినం, ఆయన లేచిన దినం. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 4వ భాగం వచ్చేటప్పటికి ఇంకొక ఆయన కలిసింది. ఎవరో అమ్మా, ఈ పేరేంటి? నికోదేము. ఏం పేరు? నికోదేము. నికోదేము ఏం చేశాడు అమ్మా? ఇప్పుడు ఈయన కలిసాడు. ఇది ఏం చేసాడు? చేతులు కట్టుకుని కూర్చోడు. వచ్చాడా? ఏం తెచ్చాడు ఈయన? 150 సేర్లు బోరంతో కలిపిన ఏమండి అత్తలు. 150 సేర్లు బోరంతో కలిపిన నగర్ని తీసుకుని వచ్చి ఏమండి. ఈ నికోదేము ఎవరో తెలుసా మీకు? నేను చూపించాను ఇక్కడ. ఈ నికోదేము ఎవరో తెలియదా మీకు? ఎక్కడున్న వ్యక్తి ఎక్కడికి వచ్చాడు చూపిస్తాను చూడండి. ఎక్కడున్నాడో అతను ఏమడిగాడు, అడిగిన తర్వాత ఏమయ్యాడు ఈ మధ్యకాలంలో, అప్పుడు ఎక్కడికి వచ్చి ఏం చేస్తాడో చూపిస్తాడు. ఎక్కడున్నాడో, ఏమయ్యాడు, ఏమడిగాడు, ఈ మధ్యకాలం ఎక్కడికి వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు. ఓకే చూడండి. అక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నిత్యంగా చెప్పుచున్నానని. అందుకు నికోదేము, ముసలివాడిన మనుషుడు ఎలా జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నికోదేమే ఆ నికోదేము. అర్థమైంది ఇప్పుడు ఏమా? ఇక్కడ మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? దేవుని రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలని అడిగినటువంటి నికోదేమే అక్కడికి వెళ్ళాడు. బ్రతుకుండగా ప్రభువుని అడిగాడు. సత్యాన్ని తెలుసుకున్నాడు, సత్యాన్ని గ్రహించాడు, సత్యంతో జీవించాడు. ఆయన ఆఖరి సమయంలో ఆ సత్యమును ఆయన కనపరచడానికి కృతజ్ఞత భావంతో ఈ జీవితకాలం అంతా సంపాదనను పట్టుకెళ్ళి 150 సేర్లు అతను పట్టుకుని వెళ్ళాడు. చప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఒకడు కొత్తగా జన్మిస్తే కదా దేవుని రాజ్యానికి వారసుడు కదన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, లోక సంబంధంగా ఆలోచిస్తున్నాడు. ఈయన యేసుప్రభు ఆత్మ సంబంధంగా ఆలోచిస్తున్నాడు, శరీర సంబంధంగా ఆలోచిస్తున్నాడు. నికోదేము యేసుప్రభు ఆత్మ సంబంధంగా ఆలోచిస్తున్నాడు. ఈయన అంటాడు, నేను ముసలోడు అయిపోయింది కదా, ఇప్పుడు నా తల్లి గర్భాన్ని ఎలా జన్మిస్తాను మళ్ళీ? అది సాధ్యమా అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ దేవుని రాజ్యానికి వారసుడు కాదు. నీటి మూలం అంటే అర్థం ఏంటి? నీటిలో మూలం పైకి చెప్పండి. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా గారు మన బాప్తిస్మం తీసుకున్నారు లేదా? నీటి మూలంగా జన్మించింది. తర్వాత ఆత్మ మూలంగా జన్మించింది. ఆత్మ మూలంగా సత్యాన్ని తెలుసుకుంది కాబట్టి సత్సంబంధ వాక్యం ఎట్టినాడు కాబట్టి అపవాది తాలూకా తంత్రాన్ని ఎదుర్కోగలుగుతున్నాడు. అవునా కదా చెప్పండి. అది క్రొత్తగా జన్మించడం ఏం తెలుసా? చాలా మంది బాప్తిస్మం తీసుకుంటారు, నీటి మూలంగా జన్మిస్తారు కానీ ఆత్మ మూలంగా జన్మించరు. ఆత్మ మూలంగా జన్మించాలంటే ఎక్కడ రావాలి? నీరంటే ఎక్కడది? లోకంలో. అవునా చెప్పండి. లోకంలో నువ్వు క్రైస్తవుడిగా మార్చబడ్డానికి స్నానం అది. ఆ శరీరానికి స్నానం, శరీర క్రియలకు స్నానం. అప్పుడు బాప్తిస్మం నిబంధన చేసుకుంటాం. ఏమని? ఇక చుట్టూ తాగను, సిగరెట్ తాగను, మందు తాగను, చెడు మాట్లాడను, అవునా, చెడు ఆలోచన చేయను, దేవుని విరోధమైన ఆలోచన చేయను, ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం ఆరాధనలో ఉంటాను అనుకు నిబంధన
చేసుకుంటాం. దేంతో చేసుకుంటాం? అది శరీరంతో చేసుకుంటాం అక్కడ. అవును కదండి. శరీర స్నానం చేసుకుంటాం, ప్రార్థన ద్వారా బయటకు వస్తాం, అది నీటి మూలంగా జన్మించడం. మరి ఇంకా అది చేసిన వ్యక్తి అలా నిబంధన చేసిన వ్యక్తి నిబంధన నిల్చుంటానంటే ఏం చేయాలి? ఆత్మమూలంగా కూడా జన్మించాలి. ఆత్మమూలంగా జన్మించాలి. ఎక్కడ రావాలి? నువ్వు సంఘం అనే గర్భంలోకి రావాలి. మనం మాట్లాడే దేవుడు సంఘం అనే గర్భంలోకి వచ్చి ప్రతి ఆరాధనలోకి వచ్చి దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా ఏం చేయాలి? నీ ఆత్మకి ఉదక స్నానం చేయించాలి, సేవించాలి. అది ఇటు అటు చదివిపోకూడదు, తొలగిపోకూడదు. నీ ఆత్మను పోషించాలి. అర్థమైందండి? అప్పుడు నీ ఆత్మలోకి వాక్యం వెళ్ళి నీ ప్రాణాత్మ శరీరం మూలుగులను కూడా స్వస్థపరిచి నీ ఎముకలు శత్రువుని శరీరాన్ని కాల్చుని కలుగు చేసి నీ దేహాన్ని దేవుని ఆలయంగా మార్చగలుగుతాడు. అది ఆత్మమూలంగా జన్మించడం. ఆయన ఆత్మమూలంగా జన్మించాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆ మాట విన్నాడు. ఓహో, దేవుని మాట ప్రకారంగా మళ్ళీ ఇంకో మాట అంటాడు, సత్యమంగా ఏమంటాడు? నా మాటే సత్యం అంటాడు దేవుడు. అర్థమైందని అవి పట్టుకున్నాడు, ఆ మాట ప్రకారం జీవించాడు. ఆయన జీవితకాలం అంతా కూడా వెతికి సత్యం తెలుసుకున్నాడు. సత్యసంబంధం దగ్గర చేరాడు. దేవుడు స్తోత్రం. నువ్వు ఎన్ని గంతులు వేసినా ఎక్కడ చేరాలి? లాస్ట్కే ఇక్కడికి చేరాలి. ఇక్కడ తేలుతుంది నీకు నరకమా జీవమా? ఇంకా పోతుందా? అది ఒకసారి నీటి మూలంగా జన్మించిన తర్వాత ఇక్కడికే రావాలి. ఎప్పటికైనా ఇక్కడికే రావాలి. దేవుని రాజ్యాన్ని చేరాలి. అక్కడ తీర్పనంతరం పరలోకమా నరకమా అగ్నిగుండం అక్కడ తేలుతుంది. నీకే దేవుడు వచ్చాడు. ఎవరు సహాయం వచ్చాడు? మీరు ఎవరు సహాయం ఉండాలి? అన్యాయం చేసేవారు సహాయం చేయకూడదు. అంటే వాళ్ళతో కలిసి వాళ్ళు సపోర్ట్ చేయకూడదు. నీతిమంతుడికి, న్యాయవంతుడికి, దేవుని భక్తుడికి, దేవుని స్థితిని జరిగించే వారికి సహకారంగా ఉండాలి. అర్థమవుతుందండి? ఎంత మంచి మనసు ఉండేది ఇద్దరిని ఇక్కడ. ఆయన ఏమో తెగించి ఘనతను విడిచిపెట్టి, గొప్పతనాన్ని విడిచిపెట్టి, ధనాన్ని విడిచిపెట్టి తగ్గించుకుని దేహాన్ని అడిగితే ఆ దేహాన్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి 150 సేర్లు అత్తర పట్టుకొచ్చాడు. ఎప్పటికీ క్రైస్తవుల మీద అత్తరు ఎందుకు చెప్తారు తెలుసా? అందుకే మనం ఏం పట్టుకోవాలో చెప్పండి. ఎవరైనా చనిపోతుంది, నేను చనిపోతుంది అనుకోండి, నాకేం తేవాలో చెప్పండి. పాస్టర్ గారు జున్నెంట్ ఇస్తాం, పాస్టర్ గారు చిన్నెంట్ ఇస్తాం, అవన్నీ వచ్చి నా బాక్స్లో పెట్టాలా? చెప్పండి చెప్పండి. కనీసం ఇసురత్నంగా నవ్వని నవ్వుతారు. చెప్పండి. ఇప్పుడు నేను ఏం చేశాడు చెప్పండి? యేసులోకి ఇష్టమని పలానా పట్టుకెళ్ళాడా? ఈ దేహం పంపకూడదు కదా అని ఆలోచన రాకుండా ఎన్ని రోజులైనా సరే తోటంతా పరుగుల వాసన 150 సేర్లు అంటే మాటలా? ఒక డ్రమ్ముకి ఇంకా 50 లీటర్లు తక్కువ. 200 లీటర్లు డ్రమ్ము, వాటర్ డ్రమ్ము 10,000 తెచ్చుకుంది. అలాంటి 150 సేర్లు అంటే అత్తరు అగరు కలిపినది. అసలు అగరు కలిపితే స్మెల్ అసలు పోనే పోదు. చాలా విలువైంది అగరంటేది. అత్తరకు గురించి తినే అగరు. యేసు ప్రభు సన్నని నారబట్ట చుట్టి, తెల్లని నారబట్ట. ఏ బట్టతో బట్టతో ఉంచేది అక్కడే స్నానం చేత కూర్చి కదా ఆ పాట బట్టని కట్టేస్తారు. మనం ఏం చేయాలి తెలుసా? మీకు అందరికీ నా మీద ప్రేమ ఉంటే ఆయన 150 సేర్లు పట్టుకొచ్చారు కానీ మీరు ఒక్కొక్కరికి మంచి బాటిల్ పట్టుకురావాలి. అర్థమవుతుందా? వారం 10 రోజులు పెడితే చెట్టు వాసన పోకూడదు. ఆ వాసన బట్టి ఏంటి ఇక్కడ వాసన అని చూడలేడు, అప్పుడు తెలియలేడు. గ్రామం అంటే ఎంతంటే చర్చి దగ్గర ఇంత మంచి వాసన వస్తుందంటే పాస్టర్ చనిపోయారు. అప్పుడు గ్రామం అంతా కూడా సంగతులందరూ కూడా మనుషులు బాటు పట్టుకొని చంపారు. అక్కడ ఆయన జ్ఞాపకం ఆయన కదా వేసిన వాసన. మీకు ఆశ్చర్యం చేయాలి తప్పండి. మీరు అర్థమవుతుందా? ఒక మంచి పూలదాన్ని పట్టుకెళ్ళాలి ప్రతి ఒక్కరి దగ్గరికి. ఒక మంచి పూట ఈ రెండింటికి కలిపి 100 నుంచి అవుతాం. అలాగే చెప్పండి. పిల్లలు తెలుసు దగ్గర పెట్టుకుంటారు ప్రతిరోజు కదా.
అంటే అక్కడ ఏం చేసిన వాళ్ళు ఆయన దేహాన్ని ఇది కుళ్ళు పోయిందని ఎవరు కూడా ఆలోచన రాకుండా, కుళ్ళు పోయిందని ఆలోచన రాకుండా ఏం చేశాడు? పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. సమీప బంధువు బ్రతుకున్న దేవుడే చనిపోయినను, చనిపోయి తిరిగి లేవగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. సావుకుడు అంటే ప్రేమ అంటే ఆయన ఉన్నా లేకపోయినా ఆయన నిర్మించిన సన్నిధిలో ఆయన చెప్పిన మాటలు మనసులో పెట్టుకుని అలాగ భద్రంగా జీవించేసి ఆయన ఉన్న స్థలంలోకి మీరు కూడా వెళ్ళాలి. చూడండి, పేతురు, సిమోను పేతురు పిలిచాడు. ఎవరిని? యేసు ప్రభు వారిని. ఎందుకు పిలిచాడు? విందుకి పిలిచాడు. సిమోను పేతురు యొక్క వృత్తి ఏంటి? శర్మకారుడు. అంటే అద్వైత మీకు మనుడే శర్మకారుడు అండి. జంతువులు శర్మం తీసి వాటిని బాగు చేసి ఊరబెట్టి చెప్పులుగా కుట్టి అమ్ముకునేవాడు. ఇప్పుడు అర్థమైంటుంది మీకు. ఆయన పిలిచాడు యేసుప్రభుని, మీరు మా ఇంటికి రావాలంటే మా అతిథిని తీసుకోవాలి. వెళ్ళాడు యేసుప్రభు, గ్రామం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యేసుప్రభుకి కుర్చీ చేయలేదు, వాళ్ళు కొట్టుకోవడానికి వీలు లేదు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. చూసారా? మీరు బాధపడంటే ఆఖరిలో మార్చేస్తున్నప్పుడు కదలే, రోజు ఏదో చెప్తాను. దేవుని స్తోత్రం. ఈయన అక్కడికి వెళ్ళాడని ఒక ఆమె తెలుసుకుంది. ఎవరామె? పాపాత్ములైన స్త్రీ. యేసుప్రభు వారు శ్రీమోనింటికి వెళ్ళాడా? బాబోయ్, అక్కడ ఎంత భయంకరమైన వాసన ఉంటుందో తెలుసా? అతను ఎలాంటి వాడు తెలుసా? నెలలు జంతువుల చర్మాలు పోసి ఉప్పేసి ఊరబెట్టి ఎందుకు వాసన? ఏం చేయన ప్రభు కొరకు అని ఆలోచన చేసింది. తన వ్యభిచార సంబంధమైన జీవితం జీవించిన కాలం అంతా సంపాదించినటువంటి డబ్బుతోటి జటామాంస అక్కడ గుడ్డని దొక్కుని దాచిపెట్టింది. అది గుర్తొచ్చింది అప్పుడు ఆమెకి. ఓ నా ప్రభు, నా మన మైండ్ వచ్చే సమయంలో ఆసనమైంది. నా పాపము జీవితం అంతా కూడా ఆయనకు అర్పణ చేసే సమయం ఆసనమైంది. ఇదే మంచి సమయం తెలుసుకుంది. అదేంటి అందాన్ని పెంపొందించుకోలేదు, మళ్ళా స్నోరు రకరకాలు రాసుకోలేదు. కానీ ఆమె సంపాదన అంతా కూడా కూడబెట్టింది దగ్గర. ఎప్పటికైనా దాని భవిష్యత్తు కాలం, జీవితకాలం ఉపయోగపడుతుందని చెప్పేసి కూడబెట్టుకుంది. భవిష్యత్తు కాలం కాదు కదా, అందరూ రాళ్ళతో కూడా చంపేసే స్థితికి చేరుకుంది. పట్టబడి చనిపోవలసిన ఆమెను బ్రతికించాడు మాటతో దేవుడు. అప్పుడు ఆ డబ్బంతా పెట్టి ఏం చేసింది తెలుసా? ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుంటే మనల్ని బ్రతికించగలరని వదిలేక చేతిలో ఎవరైనా చంపేసి చేతిలో ఎవరైనా తప్పించగలరా? కానీ తప్పించిన వారికి ఈ ధనము ఖర్చు చేస్తామనుకుంది. జగన్మాంసం ఉన్నది. ఈ విషయం తిరిగినే గబ 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 పరిగెట్టుకుని వెళ్ళిందండి. అమ్మ యేసుప్రభు వారు సహాయం కూర్చున్నాడు. ఆయన ఒకటే తెలుస్తుంది, మనకు కూడా అయ్యే తిరిగాడు. ఎవరైనా మనం పిలిస్తే ఆ పిలుపుకి వెళ్తామంటే అక్కడ పరిస్థితి ఎదురు వెళ్ళి అక్కడ అతను సంతోషపరచడం మన లక్ష్యం తప్ప అక్కడ ఇచ్చే గౌరవం అనేది వెతకూడదండి. ఆయన అలాంటి స్థాయికి కూర్చున్నాడు. ఈ గబగబ వెళ్ళేటప్పటికి ప్రభు వారు ఆయన కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, ఆయన పైన చేసుకుంటున్నాడు, నిర్లక్ష్యంగా ఉన్నాడు. అప్పుడు ఈ వెళ్ళి ఏం చేసింది? ఆ జటామాంస అతను పగలగొట్టి ఆయన పాదాలు మీద ఉప్పింది. అప్పుడు అక్కడ మంచి సువాసన. అప్పుడు వరకు ముక్కు మూసుకుని వెళ్తుంటారు. మీకు తెలుసో తెలియదు, మా చిన్నప్పుడు దగ్గర ముక్కు మూసుకుని వచ్చేవాళ్ళు. మేము ముంగడ స్కూల్ దాటిన తర్వాత గదువుతుందా శాస్త్రాలు ఎదుర్కొని పక్కనే మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చినోడికి ఇప్పుడు అది లేదు. దేవుడి వల్ల ముక్కు మూసుకొని వచ్చేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఉండేది. అలాగే ఈ సేమోను సర్వకాన్ని ఇంటి ముందు వెళ్తున్నటువంటి జనాలతో కూడా ముక్కు మూసుకుని వెళ్ళేవారట. కానీ ఆమె ఎప్పుడైతే అర్పణ చేస్తుందో అందరూ కూడా
ఆశ్చర్యంగా ఇంటి వైపు చూసుకుంటూ అక్కడ కాసేపు ఆగి అనే వాసన పీల్చుకుంటూ వెళ్తున్నారు. కారణం ఎంతోమంది దుర్వాసన, ఇప్పుడు సువాసన. అందుకనే ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగింది, తన పూలతో పాదాలు తుడిచింది. కన్నీటితో పాదాలు కడిగింది, తన పూలతో పాదాలు తుడిచింది. వాసన వాసన ఇల్లంత వాసన, ఆరాధన ఆరాధన భక్తి ఆరాధన. వాసన వాసన ఇల్లంత వాసన, ఆరాధన ఆరాధన భక్తి ఆరాధన. కనీసం ఆ ఇంటి వైపు కూడా చూడడానికి ఇష్టం లేని వాళ్ళు ఆ ఇంటి దగ్గర ఆగి ప్రభువును చూసి ఆ పరిమళ వాసన అనుభవించి ఆమె సమర్పణ జీవితాన్ని చూసి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు నిన్ను చూసిన వారికి ఏమీ లేని దాని వల్లే, నిస్సహాయత వల్లే, ఎందుకు పనిదాని వల్ల కనబడటం వీలేదు. నీకు ఉన్నదాంట్లో చక్కగా రెడీ అవ్వు, చక్కని చీరలు కట్టుకో. 100-150 రూపాయలు కూడా మంచి చీర వస్తుంది గడువుతుంది. ఈ రోజుల్లో చక్కగా ఉండు, ఈ ఇంటిని చక్కగా మంచుకో, నీ ఇంటి చుట్టూ కొన్ని మొక్కలు పెంచు, ఉండదాంట్లో ఉండాలి, ఉండు, ఆనందంగా ఉండు. దేవుడు నమ్ముకున్నది ఇవి జీవితం మారింది, ఇవి బ్రతుకు మారింది, ఇవి పరిస్థితులు మారాయి అని నిన్ను చూడడానికి వేరొకరు ప్రేరేపణ కలిగినట్లుగా నీ ప్రవర్తన, జీవిత విధానం, నీ ఇంటి ఆవరణ పరిస్థితులు ఎక్కడుండి అక్కడ గింజి ఇవ్వడం, కడుగు ఇవ్వడం, చెత్త చెదారం ఇవ్వడం, గుడముకలు అన్నీ వేసుకుని ఇది కాదు. అర్థమవుతుందా? యేసుప్రభు రాకముందు అక్కడ దుర్వాసన, యేసుప్రభు వచ్చాక ఆ స్త్రీ వచ్చాక. ఈరోజు నీ గృహానికి కానీ, నీ కుటుంబానికి కానీ, నీ సంఘానికి కానీ, నీ గ్రామానికి కానీ, నీ బంధువులకు కానీ, నీ భర్తకు కానీ ఒక విలువ తెచ్చే స్త్రీగా, పురుషుడిగా ఉండాలి. ముందు నీలో ఉన్న దుర్గంధాన్ని తీసేసుకోవాలి, దానిపైన వాక్యం పోయాలి, అప్పుడు పరిమళ వాసన. ప్రవర్తన మారాలి, అప్పుడు పరిమళ వాసన. మాట తీరు మారాలి, అప్పుడు పరిమళ వాసన. హల్లెలూయా. మార్పు చెందాలి. యేసుప్రభు వెళ్ళినంత రాత్రాన్ని అక్కడ వాసన రాలేదు. ఎవరికైతే వాసన వచ్చింది? మన దేవుని నామానికి ఘనత రావాలన్నా, చెడ్డ పేరు రావాలన్నా మన వల్లే ఉంటుంది. అది ఆయన బట్టి ఉండదు. ఆయన ఎప్పుడు పరిమళ వాసనే, ఆయన ఎప్పుడు నీతిమంతుడే, ఆయన ఎప్పుడు ప్రేమమయుడే. కానీ మనల్ని బట్టే దేవుని నామం మహిమపరచబడుతుంది, కించపరచబడుతుంది, అవమానించబడుతుంది, ఘనపరచబడుతుంది. మనం ఏమైనామో ఈ ఉపవాస ప్రాంతంలో యేసు ప్రభుకి అనుమతులు చేసుకులాగా మనకు ఉన్నదంతా కూడా మన గొప్ప అనుకోకుండా ఆయన అనుకుని స్థిర నివాసం కలిగి ఉండి, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండి ఆయన సమీప బంధువులుగా ఉన్నామా లేదా? ఓ ప్రశ్న వేసుకోవాలా. ఇంకనూ దుర్వాసన మనలో ఉందా? చెడు వాసన ఉందా? దుష్టుని వాసన ఉందా? ఇంకనూ అబద్ధాలు, ఇంకనూ యథార్థత లేకపోవడం, కృంగిపోయే మనసు, ఇలాంటిది కలిగి ఉంటుంది. నీకేమి కావాలన్నా ఇవ్వగల సామర్థ్యం, శక్తి దేవుని దగ్గర ఉండాలి లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉందే. మేము పలానా దాని గురించి ఆలోచన చేస్తే ఇదిగో క్షణాల్లో, రోజుల్లో మాకు ఇస్తుంటాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వార్త విన్నాను నేను, శిరీష వీడియో పెట్టింది, కొద్దిగా డేవిడ్ కూడా పెట్టాడు. నేను 2024 సంవత్సరం ఇప్పటి వరకు 7 నెలల పాస్టర్ల జీతం ఆపేశారు కొత్త ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని రిలీజ్ చేసామని బ్యాంక్లో ఒక్కొక్కరికి 35,000
జమ చేసామని వార్త వచ్చింది. చప్పటి ఆ ధనం పెట్టి ఏం చేయాలి? మనం లోపల పని చేయించలేదా? దేవుడికి మహిమ కలుగుతుంది కానీ దేవుడి మాట దీవించింది కాక. అభిషిక్తులు దైవజనులు శ్రద్ధ గారు మా మధ్యకు వచ్చారు. మా మండలానికి క్యాషియర్ అయినా 3-4 దఫాలుగా చప్పటి భయపడతా